రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గొల్ల కురుమలకు 100% సబ్సిడీతో గొర్రెలను మంజూరు చేయాలని కోరుతూ గొల్ల కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు ఒక వినతి పత్రాన్ని మంగళవారం రోజున అందజేశారు. కురుమ యువ చైతన్య సమితి తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలో ప్రతి కలెక్టర్ కార్యాలయంలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 33 జిల్లాల ఇన్ఛార్జీలు అధ్యక్షులు కలిసి ఇవ్వడం జరిగింది. రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి 100కు 100% సబ్సిడీతోని రాష్ట్ర ప్రభుత్వం కుర్మలను కైకరించి ఓదార్చి వాళ్ళ బాధలన్నీ తెలుసుకొని 100కు 100% సబ్సిడీతోని గొర్రెల పంపిణీ కార్యక్రమం చేయాలి. ఎందుకంటే మొదటి విడత పంపిణీ కార్యక్రమం పూర్తయి 2 సంవత్సరాలు గడుస్తుంది. 2 సంవత్సరాల క్రితం కట్టిన డీడీలు ఏవైతే ఉన్నాయో 31,250 రూపాయల డీడీలు కట్టి ఇప్పటికీ ఆ డీడీలు అట్లనే ఉన్నాయి. దానికి ఇంట్రెస్ట్ తిరిగి ఇచ్చి ఆ డీడీలో కట్టి అప్పుల పాలైన కుర్మ సోదరులు వీరందరికీ డీడీలు పూర్తిగా రిటర్న్ చేసి 1,25,000 పూర్తి సబ్సిడీతోని గవర్నమెంట్ గొర్రెల పంపిణీ కార్యక్రమం చేయాలి అని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈరోజు కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 33 జిల్లాల్లో రాష్ట్ర అధ్యక్షులు చిర్రచంద్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో నేను వివిధ మండలాల 13 మండలాల ఇన్ఛార్జీలు కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.